నమస్కారం అండి. సుగుణ టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. డయానా, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్, తన గురించి ఈరోజు కొన్ని మాటలు చెప్పుకుందామని. ఆమె రాజకుమార్తె కాదండి, ప్రజల హృదయాలకి రాణి. ఎంతమంది హృదయాలలో రాణిగా ముద్రింపబడిందో లెక్క చెప్పలేం. అమోఘమైన ప్రేమానురాగాలు చూపించేది పేద బడుగు వర్గాలకి. ఆమె మానవీయ కోణం ఎక్కువ. వ్యక్తిగత జీవితంలో బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధను దిగమంగి 10 మంది బాధల్ని తొలగించడానికి ఎక్కువ ప్రయత్నం చేసింది. సేవాభావంతోనే తన ప్రయాణం ఎక్కువ కొనసాగించింది. తన టైంని కూడా దానికే కేటాయించింది. ఒకసారి హైదరాబాద్ మియాపూర్లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్కి వస్తానని కబురు పంపింది. రాజకుటుంబీకులు కదా, వారి ప్రోగ్రాం ముందే తెలియజేస్తారు. అప్పుడు సనత్ నగర్ బ్రిడ్జి కాలేదు, రైల్వే ట్రాక్ ఉండేది, తీవ్ర అంతరాయం ఉండేది ట్రాఫిక్కి. ఆమె ప్రోగ్రాం ఫిక్స్ అయిన తర్వాత మేఘాల మీద ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. అది చాలా ప్రజలకు ఉపయోగపడింది. నెక్స్ట్ ఆమె వచ్చినందువల్ల త్వరితగతిన కంప్లీట్ అయిపోయింది. లేకపోతే ఎన్నాళ్ళు పట్టేదో మనకు తెలియదు. కానీ హోమ్కి వచ్చినప్పుడు వృద్ధులతో కానివ్వండి, వీళ్ళతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, వచ్చిన వాళ్ళ విజిటర్స్తో కానివ్వండి, సహనంతో ఎంత చక్కగా ఉన్నదో చెప్పలేము. చీరలు పెయింటింగ్ వేస్తే అబ్బురంగా తీసుకుందండి. చిన్న గిఫ్ట్ ఇచ్చినా ఎంతో ఆనందపడేది. కానీ ల్యాండ్ మైన్స్ మీద తను చేసినటువంటి ఉద్యమం ప్రకంపనలు సృష్టించిందండి. ఎయిడ్స్ పేషెంట్ని కూడా ఆలింగనం చేసుకోగలిగేది. అంత రాజకుటుంబం నుంచి వచ్చి అలా చేయటం మొదటిసారి అండి. అట్లా రాజకుటుంబీకులు ఎవరు కూడా ఎయిడ్స్ పేషెంట్ని అలా ఆలింగనం చేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. తనకే సొంతం. అది మాత్రం తన వ్యక్తిగత జీవితాన్ని జనమంతా ఇబ్బందికర పరిస్థితులు కల్పించి అర్ధాంతరంగా చనిపోయే పరిస్థితులు వచ్చి వారు అట్లా మరణం చెందటం నిజంగా బాధాకరం అండి.